కళాశాలలో విద్య, విజ్ఞానం, నైపుణ్యాలను నేర్చుకోవడానికి చేరి సమాజ సేవ చేయడానికి తరలి వెళ్లాలని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం క్యాంపస్లో తరచుగా ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. గురువారం మొదటి సంవత్సరం జీవశాస్త్ర విభాగాల విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ మాట్లాడుతూ, కళాశాలలో 70,000 పుస్తకాలతో, గ్రంథాలయం, అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలలు, విశాలమైన క్రీడా మైదానం, అపారమైన అనుభవం గల అధ్యాపకులు, జిమ్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ లాంటి సౌకర్యాలెన్నో ఉన్నాయని, వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకొని అన్ని నైపుణ్యాలతో ప్రతిభ కనబరచాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞాన విహారయాత్రలు క్రమం తప్పకుండా జరుగుతాయని అన్నారు. స్వయం కోర్సుల్లో చేరి మరింత విజ్ఞానాన్ని సముపార్జించాలని కోరారు. 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అంతర్జాల పత్రికలు, వివిధ పరిశోధనా మ్యాగజైన్స్ కూడా చూడాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు అకాడమిక్ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని కోరారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పరంగి రవికుమార్ మాట్లాడుతూ, కళాశాలలో చదివి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలలో, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న విద్యార్థుల గురించి చెప్పి మోటివేట్ చేశారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి పత్తిని నాగరాజు, అధ్యాపకులు డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ వెల్దండి శ్రీధర్, డాక్టర్ వైవీఆర్ ప్రసన్నకుమార్, డాక్టర్ ఏ మల్లేశం, శివరాణి, సుధాకర్, శిరీష, అంజయ్య, చంద్రయ్య, కందుకూరి దుర్గాప్రసాద్, మహేశ్వరి, కృష్ణ, సిద్ధేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.